హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్కేజే వ్లాగ్స్. ఈరోజు మజ్జిగ పులుసు ఇలా చేయడం చూద్దాం. ఇక్కడ చూడండి, కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. బెండకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ తీసి పెట్టుకోండి. ఒక ఆనియన్, బెండకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ తీసి పెట్టుకున్నాక మిక్సీ కావాల్సింది కొబ్బరి, అల్లము, పచ్చిమిర్చి అవన్నీ తీసి పక్క పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి. ఈజీ ప్రాసెస్ ఇది, చాలా మంచిది కూడా. మజ్జిగ పులుసు ఈ చలికాలం, ఈ రైనీ సీజన్లో చాలా చేసుకుంటే చాలా కారంగా చాలా వేడివేడిగా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి. మీరు చేసుకుంటారేమో. ఈ మా స్టైల్లో మేము మీకు చేసి చూపిస్తున్నాము. ఎలా ఉంది మాకు చెప్పండి, లైక్ కూడా చేయండి. ఇప్పుడు చూడండి, మిక్సీకి వేసేసుకోండి. ఏమేమంటే కొబ్బరి, అల్లము, పచ్చిమిర్చి, దాంట్లోకే కొంచెం పసుపు, దాంట్లోకే ఒక 1 స్పూన్ ఆవాలు, దాంట్లోకే రాళ్ళుప్పు అన్నీ వేసేసుకోండి. మా మమ్మీ చేసి చూపిస్తుంది రెసిపీ. కొంచెం పసుపు కూడా చెప్పాను కదండి. అన్నీ వేసేసుకొని నేను మిక్సీ చేసేసుకొని ఆ పొడి పక్క పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. ఇది మధ్యాహ్నం చేసి పెట్టుకుంటే నైట్ వరకు సూపర్ ఉంటుందండి. ఏమీ కాదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోండి, వేయించేసుకోండి బాగా. దాంట్లోకి ఒక 1 ఆనియన్ తీసుకోండి, కొంచెము కరివేపాకు వేసుకోండి, ఎక్కువ వద్దు. పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఒక 3 తీసుకొని హాఫ్ కట్ చేసి వేసుకోండి. దాంట్లో బెండకాయలు కూడా వేసేసుకోండి. మీకు కావాలంటే దీంట్లో సోరకాయ వేసుకోవచ్చు, దోసకాయ వేసుకోవచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది. ఈజీ ప్రాసెస్లో మీకు చేసి చూపిస్తున్నాము. చాలా ఈజీ అనమాట. చపాతీకి, రైస్కి, రోటీకి అన్నిటికీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి, మిక్సీకి వేసుకుంది అదంతా దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకుంటే మళ్ళీ కమెంట్లో అడగండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. రెసిపీ మీకు ఇస్తాను దాంట్లోకి. ఇప్పుడు అంతా బాగా కలిపేసుకోండి. సిమ్లో పెట్టుకొని హైలో పెడితే అడుక్కుంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఒక 2.5 స్పూన్ శనగపిండి తీసుకున్నాం కదండి, దాంట్లోకి వాటర్ వేసేసి ఉంటలు లేకుండా, లమ్స్ లేకుండా బాగా కలిపేసుకోండి. కలిపేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది బాగా కలిపేసుకున్నారా. ఇప్పుడు మనం పెరుగు బాగా చిక్కటి పెరుగు తీసుకొని మనం మజ్జిగ ఎలా చేసుకుంటామో ఆ విధంగా బాగా చిలుక్కొని పక్క పెట్టేసుకోండి. దాంట్లోకి శనగపిండిది ఉంది కదండి, దాంట్లోకి వేసి దాంట్లో గుమ్మరిచ్చేసేయండి. మొత్తం దాంట్లో వేసేసుకోండి, దాంట్లో బాగా కలిపేసేసుకోండి. ఓకే, చూడండి మా మమ్మీ చూపిస్తుంది చూడండి, ఆ విధంగా కలుపుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూడండి, దాంట్లోకి ఇదంతా వేసేసి బాగా కలిపేసుకోండి. సిమ్లో పెట్టుకోండి, అన్ని హైలో పెడితే అడుక్కుంటుంది. బాగా మొత్తం నీట్గా కలిపేసుకోండి. మీకు మా మమ్మీ వచ్చేసి ఒక పెద్ద బిగ్ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసిందండి. మా క్వాంటిటీ బట్టి వేసుకున్నాము. మీకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కొంచెం వేసుకుని, కానీ చిక్కగా ఉండాలి, అలా మళ్ళీ లూజ్గా ఉండకూడదు. మీకు ఎలా కూడా చూపించండి లాస్ట్లో మమ్మీ. ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చాక దాన్ని తీసేసుకొని పక్క పెట్టేసుకుందాము. చల్లగా ఎన్నకు ఓపెన్ చేయండి. దాంట్లోకి కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా పచ్చిది కూడా వేసేసేయండి, చాలా బాగుంటుంది. ఇది ఈ వర్షాకాలంలో చేసుకొని తినండి. నాకు కమెంట్ చేయండి ఎలా ఉందని చెప్పండి. కారంగా అట్లా వేడివేడిగా అన్నం వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. చూడండి, ఇంకా సర్వింగ్ బౌల్ సర్వ్ చేసేసుకోండి. మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.